ప్రతి ఏడాదిలాగే రెండవసారి రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం 10 ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన జర్నలిస్టు పిల్లలను తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఆదివారం అభినందించడం జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధులతో ఈ కార్యక్రమం ఓ పండుగ వాతావరణం అన్నట్టుగా సందడిగా జరిగింది. ఎవరైనా కష్టపడితే సాధించలేనిది లేదని ఈ సందర్భంగా విద్యార్థులకు సిపాయి సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రష్ హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జోగిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలచంద్ర మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొంతకాలంగా సుబ్రహ్మణ్యం సార్ గారు మన పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడు కూడా వారు ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. వైద్యపరంగా ఎప్పుడు మనకు సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. మొట్టమొదట పిల్లలు బాగా చదువుకుని మంచి మార్కులు తీసుకొచ్చిన పిల్లలందరికీ ప్రెస్ క్లబ్ తరఫున మా హార్దిక శుభాకాంక్షలు. మీరు పిల్లలు ఇంకా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ సమాజానికి మంచి చేసే మంచి పనులు చేయాలని, మీకు భగవంతుడు అలాంటి అవకాశం ఇవ్వాలని, భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే చాలా ముఖ్యం. ఈరోజు పేదవాడు మరీ పేదవాడైపోవడానికి, మిడిల్ క్లాస్ వాడు పేదవాడైపోవడానికి కారణం ఒకటి వరకట్న సమస్య అయితే, రెండోది ఆరోగ్య సమస్య. వీటన్నిటికీ మార్గం ఏంటంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలంటే, ఒక పేదవాడు కోటీసులు అవ్వాలంటే, వాళ్ళు అద్భుత స్థానానికి వెళ్ళాలంటే ఓన్లీ ఒకే ఒక్క మార్గం చదువుకొని పిల్లలు ముఖ్యంగా చెప్పేదంటే, ఈ పిల్లలు రేపు కలెక్టర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు. మీరైతే అసలు మీ స్థితిగతులు ఎలా ఉంటుంది, మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, పేదరికం అనేది భారతదేశం ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను పాల్గొనేది నాకు లైఫ్లో ఎప్పుడు కానీ నేను చేసిన ఒక మంచి కార్యక్రమంలో ఇది అత్యున్నతమైనది నేను భావిస్తాను. మీడియా ఎప్పుడు సొసైటీ కోసం పరిగెత్తుంది. డే లేదు, నైట్ లేదు, వాళ్ళకి ఏ పగలేదు, నిద్ర లేదు, అన్నీ వదిలేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెడుతూ పరుగులో ముందున్న వాళ్ళు మీడియా సోదరులు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇతోదిగా వాళ్ళ చదువు ముఖ్యంగా చాలా అత్యున్నమైన ఆశలు వాళ్ళు చేస్తున్న దానికి నాకు ఇక ఆనందంగా ఉంది. నేను ఎల్లప్పుడూ ఈ ప్రెస్ క్లబ్కి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం తప్పకుండా పాల్పంచడం